రిపోర్ట్స్ అన్ని రాసావా? అబ్బా, క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా నీకు అదే గొడవేనా? ముందు ఈ చీటీల సంగతి చూడు. ఏమిటి నువ్వు మరీ సుతారం గెలుస్తున్నావు? తొందరగా వలవే. చూడు, నేను తొందరగా గెలిచేశాను. హలో హీరో గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. మనసు ఎందుకో బాగోలేదు. మనసు బాగోని వారికి, బాగున్న వారికి, బోర్ కొట్టే వారికి, కొట్టని వారికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్. బాయ్స్ అండ్ గర్ల్స్, కమాన్ కమాన్, రావాలి. రండి రండి. ఏమిటమ్మా, ఏమిటా హడావిడి? ఏం లేదు సార్, అబ్బాయిల తరఫున ఒకరు, అమ్మాయిల తరఫున ఒకరు పాట పాడాలి. బ్రహ్మాండం. అమ్మాయిల తరఫున నువ్వు, అబ్బాయిల తరఫున ఇతను పాడతారు. అలాగా సార్, ఇవి అబ్బాయిల చీట్లు, ఇవి అమ్మాయిల చీట్లు. పాడాలి అని ఎవరికి వస్తే వాళ్ళు పాడాలి. అసలు పాడు రాని వాడికి వస్తే ఇదేమన్నా సంగీత పోటీయా? ఎలా వస్తే అలా పాడేయటమే. మరేం పర్వాలేదు, ఈ చుట్టుపక్కల పుల్లే ఉన్నాయి, గాడిదలు ఏం లేవు, పాడేవచ్చు. ఫస్ట్ మీ ఇద్దరు కమాన్ తీసుకోండి. ఫాస్ట్ చేయండి. నాకు రాలేదే. మీకు వచ్చిందా? నాకు రాలేదు. నాకు రాలేదు. అయితే ఇంకెవరికి వచ్చినట్టు? ఇంకెవరు, మామూలే, హీరో హీరోయిన్. ఏ ఓకే ఓకే, వెరీ గుడ్ కాంబినేషన్. బాబు, ఒక మంచి రొమాంటిక్ డ్యూయట్ పాడు. ఐఎమ్ సారీ సార్. నో సారీస్, నో వరీస్. పాడాలంటే పాడాల్సిందే. తప్పదు, లేకపోతే గొడవ చేస్తాం. రెడీ, కమాన్. 1 2 3 4 5 6 7 కమాన్. కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి, మనసులో ధ్యానం, మాటలో మౌనం, మనసులో ధ్యానం, మాటలో మౌనం. మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది. మనసు మాట కందని నాడు మధురమైన పాట అవుతుంది. మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది. పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు. పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు. పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు. అందుకే ధ్యానం, అందుకే మౌనం, అందుకే ధ్యానం, అందుకే మౌనం. కోటి రాగాలు ఉన్నాయి, ఏమిటి మౌనం, ఎందుకే ధ్యానం, మనసులో ధ్యానం, మాటలో మౌనం. ఉరకలేక బూగిసలాడే పడవకున్న బంధం చూడు. ఉరకలేక బూగిసలాడే పడవకున్న బంధం చూడు.
ముడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. వెళ్ళు. శివుని ఎత్తున్నదైతే ఒక్క నిమిషం ఉండదు. అదే నేనైతేనా ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. పోతావా మెడబడి గంటమంటావా? నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటే ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని? ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే అసలు కళ్ళని ఇప్పుడు పోసుకుంటారు. ఆయన నేను కలిసి ఉంటే అసలు కూతురు ఓ ఏడుస్తావు. ఆయన నీకెంత నాకు అంతే. అక్కడ నీకు సొంత అయిపోయినట్టు కాదెట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను. ఎక్కడికేమిటే నీకు ఊరందరూ చుట్టాలేగా. నువ్వంటే అందరూ ప్రేమ కార్చేవాలేగా. ఎల్లు ఎవరు కొంపలైనా ఉండొచ్చు. గేటు మండ ఆడి కొంపలో ఈడి కొంపలో పడి ఉండాల్సిన కర్మ నా వదలకేం పట్టింది. దొంగనా సైతి ఆ కర్మ నీకేనే బండనా చేతి. మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి గంట ఇట్లాంటిది ఓతో పెట్టుకో నాతో పెట్టుకుని అంటే పళ్ళు పిఠాపురం సంతకెళ్ళిపోగలదు. ఏటంతో పిఠాపురం సంతగా ఎందుకు, శ్రీకాకుళం సంతకే తోలేద్దాం. నువ్వేటంతో? నానేటంతను నువ్వు ఏటంటే నేను అదే అంతను. మిమ్మల్ని చంపి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే ముఖం పిడకైపోగలదు. ఏటంతో? నానేటంతను పిడక మీద పిడక అయిపోతా. అది నీకే సార్ ఆడికాడు ఉండటానికి రామని ఇంటికి పోదాం. ఏటంతో? నానేటంతను బంగారాలంటే కొడుకున్నాడు. నెత్తినెట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాక ఎక్కడికి వెళ్తావు? నువ్వు విల్లలో ఉంటే ఏ అర్ధరాత్రి కూడా నిన్ను చంపేస్తారు. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇల్లంతా దాన్ని నెత్తిన పెట్టుకుపోదామని. ఏటంతో? నానేటంతను ఆడి కాలు చేతులు పడిపోయాక ఆడే నీకు ఆడికొస్తాడు. రామని ఇంటికి పోదాం. పోదాం. కాస్త ఓపిక పెడితే రావుడు చదువు అయిపోద్ది. అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు. ఏమ్మా, మీ ఆయన తాగొచ్చి నిన్ను కొట్టి చంపబోయారట, నిజమేనా? కాదు. కాదా? అయితే ఆ దెబ్బలా తగిలింది? గడప తగిలి పడిపోయాను. నిజంగానేనా? అవునండి. కాదండి, అబద్ధం చెప్తుంది. వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టాడు. మిస్టర్, చూడండి, మాకు కావలసింది ఆమె స్టేట్మెంట్ కానీ మీ స్టేట్మెంట్ కాదు. చూడమ్మా, ఈ కాగితం మీద సంతకం పెట్టు. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. మంచిది సార్. చిచి, నీ మీద జాలి కలిసి తీసుకొచ్చినందుక మమ్మల్ని వదనం చేసావు. చాలే రండి. అనవసరంగా లేని పని గొడవ అంతా నెత్తిన పెట్టుకున్నా. ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? ఏం చేయమంటారండి? నిజం చెప్తే పోలీసులు అన్ని పట్టుకు తన్ని జైల్లో పెడతారు. అప్పుడు నేనేగా ఏడవలసింది. చూస్తూ చూస్తూ కట్టుకున్న వాళ్ళని జైలుకి ఎలా పంపించను? పంపించొద్దు, అలాగే నెత్తిరెక్కించుకో. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు గనుకనే ఆ మగవాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఆడది మగవాడి బానిస కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి. అంతేగాని నీలాంటి సీతలు సావిత్రులు ఉన్నంత వరకు మగవాళ్ళు మారరు. నీలా ఏడుస్తూ కూర్చోవలసిందే. మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది, ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది. ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవ భావాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్నం ఒక ప్రతీక. హలో, సారీ అండి, నాకు అలవాట్లేదు. అలాంటి ఇదైనా బ్రాందీయా విస్కీయా? టీ. వెరీ సారీ. పోనీ 50-50.
అదేమిటి నా బట్టలు ఊస్తున్నా? ఏంటో హడావుడి? ఏం లేదే, అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది. ఇది ఎన్నో డెలివరీ? మూడోది. మూడుకే ఇంత హైరాణ పడిపోతున్నావు. నేను 6 చేశాను తెలుసా? నువ్వు చేస్తావు బాబు, నీకున్న ఓపిక నాకెక్కడిది. వస్తాను. హలో, హలో. ఏమిటి పొద్దు నుంచి మీకు డెలివరీ కాలేదా? లేదండి. అమ్మా, అదండి రెడీ. పొద్దున్న నుంచి ఆవు అంటాం తప్ప కందో. నాకేమో తలనొప్పిగా ఉంది. ఏమండి, నాకు చిన్న సాయం చేసి పెడతారా? మీ డెలివరీ నన్ను చేసి పెట్టుకుంటారు. అవునండి. మరి నా డెలివరీ మీరు చాలా చేశారుగా. ఈ రోజుకి ఇది చేస్తే మొత్తం 7 అవుతాయి. మీకు మొత్తం 7 అయ్యేలోగా నాకు డెలివరీ వస్తుంది. ఆ చేత్తోనే. నోట్స్ రాసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.